జ్ఞానం, ఇంగ్లీష్లో నాలెడ్జ్. అనుభవించిన సమాచారం జ్ఞానం. జ్ఞానమే పదానికి ఇదే నా నిర్వచనం, ఇది నా నిర్వచనం. నీటిని మరిగిస్తే ఆవిరిగా మారుతుంది అని అందరికీ తెలుసు. కానీ అన్ని లక్షల మంది చదివి విని నమ్మితే ఒక్కడు మాత్రం నిజమా కాదా అని పరీక్షించి చూస్తాడు. హీ టెస్ట్ హిస్ ఇన్ఫర్మేషన్. కొంచెం సమయం కూడా పడుతుంది. అప్పుడు ఆ సమాచారం ట్రాన్స్ఫార్మ్ అయ్యి జ్ఞానంగా మారుతుంది. సమాచారం అనేది ఒక మైండ్కి సంబంధించిన విషయం, అంటే మనసుకు సంబంధించిన విషయం. జ్ఞానం అనేది మైండ్కి ఇంకా బాడీకి రెండిటికి కలిపి సంబంధించిన విషయం అన్నమాట. జ్ఞాన సమాచారం అనేది రెండు వేరు కానీ మన జీవితంలో ఆ రెండు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞానం మనిషికి శక్తినిస్తుంది, తన ఎగ్జిస్టెన్స్ని దృఢపరుస్తుంది, మూఢతల నుంచి బయటపడేస్తుంది, తన మాటలకు బలాన్నిస్తుంది. మిగతా సమాచారాన్ని జ్ఞానంగా మార్చుకునే నిశ్శబ్ద ప్రేరణ ఇస్తుంది. జీవితానికి సంబంధించిన రహస్యాలకి తొంగి చూడగలే అన్వేషణాసక్తిని కూడా ఇస్తుంది. అంటే కొత్తది ఏదో తెలుసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా జ్ఞానం అనేది ఇస్తుంది. నాకు తెలుసు అని క్లెయిమ్ చేసుకునే సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. కానీ జ్ఞానంలో ఒక చిన్న చిక్కు ఉంది. నాకు తెలుసు అన్న భావన మార్పులకు లోనయి నాకే తెలుసు, నాకు తెలిసిందే నిజం అన్న లాజిక్కి ద్వారం ఓపెన్ చేస్తుంది. దానివల్ల అంతులేని అహంకారం పొందుతుంది. మనస్సు శక్తివంతమవుతుంది. అలాగే తన అమాయకత్వాన్ని, సున్నితత్వాన్ని కోల్పోతుంది. తెలియకుండానే గమ్మత్తైన సీరియస్నెస్ తనలో మేనిఫెస్ట్ అవుతుంది. జ్ఞానం వలన మనకు ఐడెంటిటీ కూడా పుడుతుంది. సైంటిస్టులు, కళాకారులు, యాక్టర్లు, జిమ్నాస్టిక్స్, రచయితలు, ఇలాంటి వారంతా ఈ కోవలోకే వస్తారు. ఎంత సమాచారాన్ని టెస్ట్ చేసి జ్ఞానంగా మలుచుకుంటే అంత గుర్తింపు అనే పదానికి క్లూడీసాక్ లేదు, అంటే డెడ్ ఎండ్ లేదు. రీజనల్ నుంచి స్టేట్ లెవెల్కి, స్టేట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి, నేషనల్ టు ఇంటర్నేషనల్ లెవెల్కి, మళ్ళీ అందులో హైరార్కీ. గుర్తింపులో అహంకారం లేదు. ఈ విషయాన్ని కాస్త గమనించండి. కింద 2 స్టేట్మెంట్ రాస్తా, తేడా గుర్తించండి. నువ్వు గుర్తింపు కోసమే నిరంతరం పనిచేయటం మొదటి స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే ఎదుటివారు నిన్ను గుర్తించడం. మొదటి ఆస్పెక్ట్లో అహంకారం మెల్లమెల్లగా పోతూ ఉంటుంది. బై పోతూ ఉంటుంది అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, పోగవుతూ ఉంది. బై యూ బికమ్ ఏ ఈగోయిస్ట్ పర్సన్. ఈ అహంకారంలో ఒక గమ్మత్తైన మత్తైన అందం ఉంది. బట్ ఇట్ డ్యామేజ్ ది essence of bliss and a little bit down to earth.